సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. మట్టి వినాయకులనే పూజించాలని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ లక్ష్మయ్యలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. జగనీ టెక్స్టైల్స్ అధినేత జగనీ వెంకన్న మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జగనీ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డాక్టర్ ఆదిత్య జగనీ మాట్లాడుతూ పేదవారికి మా జగనీ దంత వైద్యశాల తరపున ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, నవీన్, రవి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే మట్టి గణపతిని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము. మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్నాం, మేము హర్షిస్తున్నాము. కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూషన్ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాలు ఈ సంవత్సరం జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల, ఆలిస్ డెంటల్ వరల్డ్ 3 సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు. మనం పిలవగానే మన మాట కాదనకుండా వచ్చేసిన డాక్టర్ ఎస్పీ శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతుల గురించి. కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పీ గారు చెప్పారు. దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి మా జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల, ఆలివ్స్ డెంటల్ నుంచి కోరుకుంటున్నాం. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ 9 రోజులు నవరాత్రులు ఎటువంటి విఘ్నములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్లగొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు. డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 2 లేదా 3 వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మా నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో నోట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ వెంటనే 100 డయల్ కానీ లేదా మా ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ రష్ అయి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుకార్లు కానీ నమ్మవద్దు. ఏదున్నా పోలీస్ శాఖకు తెలియపరచాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన జగనీ టెక్స్టైల్స్, అదేవిధంగా జగనీ డెంటల్ కేర్ హాస్పిటల్ వారు, మన జగనీ వెంకన్న గారు వాళ్ళ సన్ డాక్టర్ గారు ఇక్కడ మన నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జగనీ వెంకన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనకు ఈరోజు అందరికీ కూడా ఇంత వర్షం పడుతున్నా కానీ పెద్ద ఎత్తున మన భక్తులు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించాల ఉద్దేశం ఉన్నందుకు మన వెంకన్న గారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజులుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి మంచి గురించి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకేనా